కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీని ఇంటింటికి తీసుకువెళ్తామని మల్కాజ్గిరి నేరేడ్మెట్ టీఆర్ఎస్ నాయకురాలు పిట్ల విజయలక్ష్మి అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం సందర్భంగా నేరేడ్మెట్ క్రాస్ రోడ్లు టీఆర్ఎస్ జెండాను రాష్ట్ర నాయకులతో కలిసి వారు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మా అధినాయకురాలు కవిత తీసుకువస్తున్న పాంచజన్యంతో వస్తున్న విద్య, వైద్యం, రైతు వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అంశాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ముందుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని కవితను చేయడానికి అందరం కష్టపడతామని అన్నారు. జై కవితక్క. ఇవాళ మా ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మల్కాజ్గిరి నేరేడ్మెట్ చౌరస్తాలో మేము జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కాబోయే సీఎంని మేము ఇక్కడ నేరేడ్మెట్కి ఆహ్వానించాము. కాబట్టి తను కూడా రావడానికి సంసిద్ధమైన తరుణంలో కొద్ది అస్వస్థత గురైన మాట నిజమే. కానీ కవితమ్మ గారు మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యకర్తలు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాము. ఈ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. నిన్ను సీఎం చేసేంత వరకు నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం కార్యకర్తలుగా. అలాగే మీ యొక్క పాంచజన్య యొక్క సూత్రాలను మేము ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్ని యొక్క సూత్రాలను మేము వాళ్ళకి చెప్పి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధమవుతాము. ప్రతిజ్ఞ చేస్తున్నాం కవితమ్మ, మేము మీ యొక్క ఆదేశాలను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం, పోరాడతామనే నిదానంతో మేము వెళ్తాము. కాబట్టి ఈ యొక్క పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామనేసి మరొకసారి వినయించుకుంటున్నాను. జై కవితమ్మ.